హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీరా విక్రాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్ వాక్ అరౌండ్ వీడియో చేయబోతున్నాం. దట్ ఈస్ బుగాటి డివో. బుగాటి కార్ని రియల్గా నా కళ్ళ ముందు ఇప్పుడు చూస్తున్నా. కార్ అయితే వేరే లెవెల్లో ఉంది. దీని టాప్ స్పీడ్ 500 km/h, లిటరలీ 500, విచ్ ఈజ్ ఇన్సేన్. కార్ అయితే చూడడానికి నా ముందుంది. కార్ అయితే మొత్తం కార్బన్ ఫైబర్ బాడీతో ఉంది. దీని ఇంజను, దీని బాడీ డిజైన్, యాక్చువల్లీ ఇది కూపే డిజైన్లో ఉంటుంది, కానీ దీనిలో ఉన్న ఇంజనే దీని స్పెషాలిటీ అనమాట. సో 500 స్పీడ్ వెళ్తుంది అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అది ఏ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది. సో బుగాటి చిరాన్ ఇవన్నీ మనం చూసిందే, బట్ ఈ బుగాటి డివో అనేది విజన్ గ్రాండ్ టూరిస్మో ఏదైతే కార్ ఉందో సో దాని డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ బుగాటి డివో అనేది తయారు చేశారనమాట. సో ఈ కార్ది నేను వాక్ అరౌండ్ వీడియో అనేది ఇస్తాను, సో దట్ మీకు ఈ బుగాటి డివో ఎలా ఉంటుంది, దీని ఇంజన్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. ఇది మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో. సో డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బికాస్ బుగాటి ఇట్స్ బుగాటి మ్యాన్. బుగాటి కార్ ఎంత పెద్దగా ఉంది తెలుసా. కారు రియల్గా చూస్తే లైక్ బాల్ షేప్లో పెద్దగా ఉంది కార్ అయితే. అసలు చూడ్డానికైతే లైక్ లెంత్ ఎక్కువ ఉంది. అంటే మరి హైపర్ కార్స్ ఏవైతే లైక్ వేరే ఉంటాయో సో దానిలాగా లేదు, బట్ బుగాటి ఆ డిజైన్ ఇన్స్పిరేషన్ రౌండిష్ షేప్ ఉంటుందో సేమ్ అదే డిజైన్లో ఉంది. బట్ ఏంటంటే ఇది లేటెస్ట్ది అనమాట. సో ఈ వీడియో నేను మీకు వాక్ అరౌండ్ మొత్తం చూపిస్తాను, ఎట్లా ఉంటుంది ఏంటి కార్లో అనేది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇప్పుడంతా కూడా నేను ఫస్ట్ పర్సన్ వీడియో చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దిస్ ఈజ్ బుగాటి డివో. సో కార్ డిజైన్ లాంగ్వేజ్ చూస్తున్నారు కదా. సో ఫ్రంట్ అయితే బుగాటి ఆ షేప్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది, బట్ ఇక్కడ చిరాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చిరాన్లో ఈ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వేరేగా ఉంది. దీంట్లో డివో చూస్తే డివోకి వేరేలాగా ఉంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది గుర్తుపట్టేవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సైడ్ ప్రొఫైల్, నేను ఒకసారి ఓవరాల్ 360 లుక్ చూస్తాను. సో ఇక్కడ చిరాన్లో కూడా సేమ్ ఇలానే డిజైన్ ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. బట్ ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్లో డిజైన్ అనేది టోటల్గా డిఫరెన్స్ ఉంది. సో ఇదైతే రియర్ సెక్షన్ ఉందో, ఈ లైట్స్ కానీ రియర్ పీస్ ఏదైతే ఉందో ఇది మొత్తం దీంట్లో చేంజ్ వచ్చింది అనమాట. సో లైట్స్ కూడా ఏంటంటే దీని లోపల ఉంటాయి, ఇక్కడ అన్ని గ్లాస్ కనబడుతున్నాయి. సో దీని లోపల మనకి లైట్ అనేది వస్తుంది. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు మాత్రం అసలు వేరే లెవెల్లో కనబడుతుంది కార్ అయితే. బట్ ఇప్పటికైతే నేను ఓన్లీ బయట నుంచి ఎక్స్టీరియర్ మాత్రమే వీడియో మీకు చూపించగలుగుతా. సో మీకు ఎక్స్టీరియర్ నుంచే యాక్సెస్ ఉంది నాకు వీడియో షూట్ చేయడం కోసం, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ కార్ కూడా. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్. సో దీంట్లో ఉంది W16 ఇంజన్ అనమాట. అంటే ఇది 8 లీటర్ అంటే 8000 cc, టెక్నికల్గా 8000 cc క్వాడ్ టర్బోచార్జ్డ్ W16 ఇంజన్. సో మీకు దీని ఇంజన్ అంతా కూడా మీకు ఇక్కడ మధ్యలో వస్తుంది. ఇది మిడ్ ఇంజన్ కార్ అంటారు దీన్ని. సో ఇక్కడ వస్తుంది దీని ఇంజన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ ఏమో మనకి ఆల్ వీల్ డ్రైవ్ అనమాట ఇది. సో 4 వీల్స్లో కూడా మనకి పవర్ అనేది దీంట్లో వచ్చేస్తుంది. సో దీని పవర్ అవుట్పుట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1479 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ ఏమో మీకు 1600 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో టోటల్ పెట్రోల్ ఇంజన్ ఇది. సో ఇందులో హైబ్రిడ్ ఆ విధంగా అయితే ఏం లేదు, బట్ కంప్లీట్ ఫుల్ పెట్రోల్ ఇంజన్. అండ్ ట్రాన్స్మిషన్ కూడా ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఇది మీకు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటే తెలిసిందే కదా, గేర్ షిఫ్ట్స్ అన్ని చాలా సీమ్లెస్గా ఉంటాయి. సో దీనిది టాప్ స్పీడ్ మీకు చెప్పినట్టు నియర్ టు 500 km టాప్ స్పీడ్ ఉంది. అంటే 490 అయితే క్లెయిమ్డ్ స్పీడ్ అనమాట. ఇది మీకు 0 to 100 కూడా ఓన్లీ జస్ట్ 2.4 seconds లోపల వెళ్ళిపోతుంది, విచ్ ఈజ్ రియలీ క్రేజీ. నేనైతే దీని దగ్గర స్పీడ్ అంటే ఏదైతే 0 to 100 ఉంటుందో దీని నియరెస్ట్ అంటే క్లోజెస్ట్ చూసింది అయితే మెక్లారెన్లో P1 GTR నేను చూసిన కారు 2.6 seconds ఉంది. దిస్ ఈజ్ 2.4 seconds. అండ్ టాప్ స్పీడ్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు డిజైన్ నుంచి చూసుకుంటే సో ఫ్రంట్ ఏవైతే ఈ గ్రిల్ ఉందో ఇక్కడ ఈ గ్రిల్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది మ్యాక్సిమం పాస్ అవుతుంది, సో ఇంజన్ కూలింగ్ కోసం. అండ్ ఇక్కడ మనకి వెంట్స్ కూడా ఉంటాయి, సో ఎయిర్ ఫ్లో గురించి, ఇంజన్ కూలింగ్ గురించి ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కూడా యాక్టివ్ వెంట్సే. సో ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఇది యాక్చువల్లీ కలర్ చూడడానికి ఏంటంటే బ్లూ కలర్ కనబడుతుంది. నాకు తెలిసి లైట్ ఫోకస్కి అంత క్లియర్ ఉండకపోవచ్చు, బట్ ఇదంతా కూడా బ్లూలో ఉంది. కానీ ఈ కలర్ బ్లూ కాదు, ఇదంతా కూడా బ్లూ కలర్ కార్బన్ ఫైబర్ ఇది. సో ఇదంతా కూడా కార్బన్ ఫైబర్. సో ఇప్పుడు ఈ కార్ ఏదైతే ఉందో కంప్లీట్లీ కార్బన్ ఫైబర్, ఇంక్లూడింగ్ చాసీతో పాటు ఎవ్రీథింగ్ మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేసింది. అందుకే కాస్ట్ అనేది చాలా ఎక్కువ. మోర్ ఓవర్ W16 ఇంజన్ కదా, ఇంకా
8000 cc 8 లీటర్ ఇంజను, ఇంకా ఇవన్నీ కలిపితే ఇంకా స్పీడ్ పర్ఫార్మెన్స్ ఇవన్నిటికీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. దీని కాస్ట్ కూడా మీకు $5.7 million ఈ కార్ ప్రైస్, ఇమాజిన్ చేసుకోండి. అండ్ లైట్స్ గురించి చూసుకుంటే ఇదంతా కూడా DRL, ఇవి మనకి మెయిన్ హెడ్ ల్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫంక్షనల్ వెంట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఫ్రంట్ లిప్. సో ఇక్కడ ఉంది స్కూప్డ్ అవుట్ వెంట్స్. మీరు దగ్గర నుంచి చూడండి, ఎవ్రీథింగ్ ఈ కార్బన్ ఫైబర్ క్లియర్గా ఇట్లా కనిపిస్తుంది మనకి బ్లూ కలర్లో. సో నేను బ్లూ కలర్ది అయితే ఇది చూశాను, రెడ్లో చూశాను, బ్లాక్లో చూశాను, బట్ బ్లూ అయితే నేను దీంట్లోనే చూస్తున్నాను. సో ఇది మనకి ఫ్రంట్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, సో ఇక్కడ వీల్స్ మీద ఏదైతే ఇక్కడ వెంట్స్ ఉన్నాయో ఈ డిజైన్ కూడా మీకు సేమ్ AMG ఏదైతే ఉందో AMG1 మెర్సిడీస్ని సేమ్ అదే డిజైన్లో ఇక్కడ కూడా ఉంది, బట్ ఇది చాలా చిన్న ఉంది, పెద్దది కాదు. సో దీని వీల్ సైజ్ కూడా మీకు 20 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి, మెషిన్ డైమండ్ కట్వి. సో దీని బ్రేకింగ్ సిస్టమ్ అని కూడా కార్బన్ సెరామిక్ బ్రేక్స్. బుగాటీ నుంచి మీకు ఆ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. సో ఇది హీట్ చాలా తొందరగా కూల్ చేస్తారనమాట. అంటే అంత స్పీడ్ వెళ్ళి మనం బ్రేక్ చేసినప్పుడు డిస్క్ ఎంత హీట్ అయినా కానీ ఇది కూలింగ్ చేసే టెక్నాలజీ ఉంది. సో ఈ క్యాలిపర్స్ బుగాటీ తయారు చేస్తుంది వీళ్ళకి. సో అది దీనికి స్పెషాలిటీ. అండ్ సస్పెన్షన్ ఉంటుంది కదా, సస్పెన్షన్ అంతా కూడా అడాప్టివ్ యాక్టివ్ సస్పెన్షన్ అనమాట. అదంతా కూడా రైడ్కి తగ్గట్టు మీకు మారుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సైడ్ స్కర్ట్ చూడండి, ఈ సైడ్ స్కర్ట్ మీద కూడా ఫ్లాగ్ సింబల్ ఉంది, ఇదంతా కూడా ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ కూడా ఫంక్షనల్ వెంట్ ఉంది. చూడ్డానికి మరీ ఓవర్ హైపర్ కార్ లెక్క అనిపించదు, బట్ ఏంటంటే చిరాన్ లాగానే ఉంటుంది, బట్ ఇట్స్ అ వెరీ ఫాస్టెస్ట్ కార్. అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ డోర్ మీద మౌంట్ అయి ఉంది. సో లోపల మనకి బాడీ ఉంటుంది కదా, లైక్ డోర్ ఏదైతే ఉంటుందో అది కూడా టోటల్ కార్బన్ ఫైబరే. అండ్ ఈ పైన చూడండి, సో దీనికి సన్ రూఫ్ అలాంటిది ఏమి ఉండదు. సో ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబర్, ఎవ్రీథింగ్. ఎక్కడ చూసినా కానీ మీకు కార్బన్ ఫైబరే కనపడుతుంది ఈ కార్లో. అండ్ ఇక్కడ మనకు ఫ్యూయల్ లిడ్ మీద డివో అని చెప్పేసి వస్తుంది. దీనికి ఫ్యూయల్ కెపాసిటీ కూడా 100 లీటర్స్ అనమాట. 100 లీటర్స్ ఫ్యూయల్ అనేది దీంట్లో పడుతుంది. సో డోర్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా ఫంక్షనల్ వెంట్, లోపల రేడియేటర్స్ ఉన్నాయి కూల్ చేయడానికి కోసం. అండ్ ఇది మనకి మెయిన్గా W16 8 లీటర్ ఇంజన్ బుగాటిది. 1479 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే అసలు ఇమాజినేషన్ కంటే ఇంకా అది పీక్స్ అనమాట. ఇది కూడా పైన రూఫ్ స్పాయిలర్ లాంటిది ఈ డిజైన్. సో ఎవ్రీథింగ్ ఏంటంటే టోటల్ ఏరోడైనమిక్స్ అనమాట. సైడ్ ప్రొఫైల్ మీరు ఈ కార్ని ఏ యాంగిల్లో చూసినా కానీ రౌండ్గా కర్వ్ షేప్స్ వెళ్తూ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఈ బుగాటిలో ఉన్న ఈ డిజైన్ లాంగ్వేజే ఈ విధంగా ఉంటుంది. లైక్ చిరాన్ ఏ కార్ తీసుకున్నా కానీ బుగాటిలో ఈ డిజైన్ అనేది ఇలానే వస్తుంది. ఇప్పుడు కమింగ్ టు ద రియర్ సెక్షన్. సో ఇది రియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది సెటప్. అండ్ ఇక్కడ ఈ స్పాయిలర్ ఉంది కదా, ఈ స్పాయిలర్ అనేది యాక్టివ్ స్పాయిలర్ అనమాట. సో ఇది ఉంది కదా, సో ఇది స్పీడ్కి తగ్గట్టు ఈ ఫ్లాప్ అనేది మనకి కిందికి పైనగా అవుతుంటుంది అనమాట. అండ్ వెనకాల మీకు ఇక్కడ బుగాటి అని చెప్పేసి రాసి వస్తుంది స్ప్లిటర్ లెటర్స్ తోటి. అండ్ ఇక్కడ కొంచెం మెష్ వచ్చింది, ఇదంతా కూడా క్లోజ్డ్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఫెరారీ వేరే కార్స్లో ఏంటంటే ఇదంతా ఓపెన్గా కనబడుతూ ఉంటుంది, బట్ ఇదంతా కూడా క్లోజ్డ్ ఉంది. అండ్ అక్కడ మీకు గ్లాస్ ఉంది. సో ఈ ప్లేస్ ఉంది కదా, అంటే లోపల క్యాబిన్కి బయటికి ఇక్కడ గ్లాస్ అనేది వచ్చింది. అండ్ కింద చూసుకుంటే టెయిల్ ల్యాంప్స్. సో టెయిల్ ల్యాంప్స్ అనేది ఇక్కడ ఈ డిజైన్ లాంగ్వేజ్ అవుతుందో లైక్ రెక్టాంగిల్ బార్స్ టైప్ ఉంది కదా, ఈ బార్స్ మధ్యలో గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ గ్లాసెస్లో మనకి లైట్ అనేది వస్తుంది అనమాట. అండ్ వెనకాల కూడా రేడియేటర్ ఉంది, రేడియేటర్ది అవుట్లెట్ ఎయిర్ ఫ్లో కోసం. అండ్ కింద డిఫ్యూజర్స్ ఉన్నాయి కదా, సో ఇవి డిఫ్యూజర్స్ అనమాట. వెనకాల మీకు క్వాడ్ ఎగ్జాస్ట్ అనేది వచ్చింది. డిఫ్యూజర్ కూడా వేరే లెవెల్లో ఉంది కింది నుంచి. సో మీకు ఆల్మోస్ట్ ఈ కార్ అయితే గ్రౌండ్కి ప్లాంటెడ్ ఉంటుంది. మోర్ ఓవర్ ఈ వింగ్ కూడా చాలా పనిచేస్తుంది అనమాట. అండ్ తర్వాత మీకు ఇంటీరియర్లో ఒకవేళ ఇక్కడ నుంచి చూపిస్తాను. లోపల నాకు యాక్సెస్ లేదు. సో స్టీరింగ్ వీల్ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చింది. స్టీరింగ్ వీల్ అంటే ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో ఇంటీరియర్ అంతా కూడా సేమ్ మనకి ఏదైతే చిరాన్ ఉందో సేమ్ దాని నుంచి తీసుకున్న డిజైన్ ఇన్స్పిరేషన్ లోపలంతా కూడా. సో స్టీరింగ్ వీల్ మీదే మీకు ఇంజన్ స్టార్ట్ బటన్ ఉంది. మీకు రైడింగ్ మోడ్స్ ఏదైతే ఉంటుందో అది దాని ఆప్షన్స్ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ ఇది టోటల్ కంప్లీట్ రేస్ సీట్ అండ్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ అంతా కూడా మొత్తం కార్బన్ ఫైబర్ తోటి తయారు చేసిన బాడీ అనమాట ఇది. సో ఇది మనకి బయట నుంచి అయితే ఈ విధంగా కనబడుతుంది గ్లాసు. విండ్షీల్డ్ అయితే చాలా పెద్దగా ఉంది దీన్ని. విండ్షీల్డ్ ఇట్స్ లైక్ వెరీ బిగ్, మొత్తం బ్లూ కలర్ యాక్సెంట్స్ తోటి వచ్చింది ఈ కార్ అంతా కూడా. లోపల కూర్చుంటే మాత్రం వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్లో ఉంది కదా, సెంటర్లో స్ప్లిట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళకి సపరేట్, ఇక్కడ వాళ్ళకి సపరేట్ అన్నట్టు దీంట్లో 2 sides ఉంటుంది. సో షిరాన్లో దీంట్లో రెండిట్లో కూడా సేమ్. సో సేమ్ సెంటర్లో ఒక స్ట్రీమ్ లైన్, ఒక కట్ అనేది వెళ్తుంది ఈ కార్లో. సో ఇక్కడ నుండి ఇదే విధంగా మనకి బ్యాక్ సైడ్ దాకా ఒక స్ట్రీమ్ లైన్ కట్ లాంటిది వెళ్తుంది. బుగాటి లోగో
చాలా కాస్ట్లీ ఉంటుంది బుగాటి లోగో. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది, మేబీ 100 mm వరకు ఏమో ఉండొచ్చు అంతే. ఇది ఓన్లీ ఏంటంటే ప్లెయిన్ రోడ్స్ ఉన్న దగ్గరనే దీన్ని వాడుకోవచ్చు, ట్రాక్లలో అక్కడిక్కడ. అండ్ టైర్స్ కూడా సూపర్ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ ఉన్నాయి మిషలిన్ నుండి. సో చూడ్డానికి కార్ అయితే బుగాటి డివో అనేది ఈ విధంగా ఉంటుంది. సో టోటల్లీ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, జస్ట్ ఒక క్విక్ వాక్ అరౌండ్ అనమాట బుగాటి డివోది. సో కార్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇలాంటి కార్స్ జనరల్గా ఏంటంటే రేడియేటర్స్ అనేది ఇలాంటి కార్స్లో చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆ ఇంజన్ ఎంత హీట్ అవుతుంది కదా అది కూల్ చేయడానికి వస్తుంది. సో ఫ్రంట్ రేడియేటర్స్ ఉన్నాయి, సైడ్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్లో ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ డిజైన్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఓపెన్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఎయిర్ అనేది లోపల వెళ్తుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జూమ్ చేస్తాను. సో ఇదంతా కూడా కార్బన్ ఫైబర్ చూడండి, ఈ ప్లేస్లో క్లియర్ కనబడుతుంది, అంటే మ్యాట్ కార్బన్ ఫైబర్ అనేది క్లియర్ కనబడుతుంది. జూమ్ అవుట్. సో ఎక్కడ చూసినా కానీ అలానే ఉంటుంది కార్ మొత్తం. సో బేసిక్గా లైట్ వెయిట్ చేయడం కోసం ఇలాంటి కన్స్ట్రక్షన్ వాడతారు. ఇట్స్ కంప్లీట్ హైపర్ స్పోర్ట్స్ కార్ కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఈ కార్ని చూడ్డానికి నాకు అంత లైక్ ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు హైపర్ కార్లలో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పక్కన ఇది ఉంది, AMG 1 ఉంది. సో ఇదైతే నాకు చూడ్డానికి చాలా ఇంప్రెసివ్ అనిపించింది, అంటే దాంట్లో కట్స్ అండ్ క్రీచెస్ అవన్నీ చూస్తూ ఉంటే. ఇది మనకి రెగ్యులర్ బుగాటి ఆ డిజైనే క్లియర్గా కనబడుతుంది, బట్ బుగాటి ఈజ్ బుగాటి ఎండ్ ఆఫ్ ద డే. సో మీకు ఏ విధంగా అనిపించింది బుగాటి డివోది నాకు కింద కామెంట్ చెప్పండి. మీకు ఈ కార్ నచ్చిందా, డిజైన్ లాంగ్వేజ్ ఏమనిపించింది, దీనికంటే ఇంకా వేరే కార్స్ ఏమన్నా మీకు బాగా అనిపించిందా, అంటే స్పీడ్ ఒకటి పక్కన పెట్టేస్తే ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మీకు నచ్చినాయా అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. సో డిజైన్ ఎక్స్పెక్ట్లో నాకు దీనికంటే ఇంకా వేరే కార్స్ కూడా చాలా నచ్చినాయి దీనికంటే. బట్ రియర్ సెక్షన్ ఏదైతే మనకి ఈ టైల్ ల్యాంప్స్ ఉంటాయో ఈ టైల్ ల్యాంప్ డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట. దీనికి రెక్టాంగిల్ బార్స్లలో లైట్స్ రావడం అది చూడడానికి ఏంటంటే నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మోర్ ఓవర్ ఇట్స్ ఏ ఫాస్టెస్ట్ కార్ కాబట్టి ఇట్స్ గుడ్. ప్రైస్ కూడా బాగానే ఎక్కువ ఉంది కదా, $5.7 million. విచ్ ఇస్ రియల్లీ హై, చాలా ఎక్కువ. సో హ్యాపీ టు సీ దిస్ కార్. ఒక చిన్న వీడియో అయితే మన ఛానల్లో మీకోసం, మీకు చూపించడం కోసం ఒక చిన్న వాక్ అరౌండ్ అనేది చేశాను. మరి టెక్నికల్గా ఇంకా నాకు కూడా తెలియదు దీని గురించి, ఇంకా చాలా తెలుసుకోవాలి. బట్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఇదైతే దీంట్లో ఉన్న లైక్ పవర్ ఫిగర్స్ లైక్ 1479 bhp, 1600 Nm టార్క్ తోటి వస్తుంది, 8000 cc W16 క్వాడ్ టర్బోచార్జ్డ్ ఇంజన్ అనమాట ఇది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుగాటి డివో. సో వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇక డిఫరెంట్ కార్స్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా. సో స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్డ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, దిస్ ఇస్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.